దనకుంటపై దయచూపని అధికారులు, కుంటలను మాయం చేస్తున్న కేటుగాళ్లు, చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలం, నామమాత్ర పర్యవేక్షణ చర్యలు శూన్యం, ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల మౌనం దేనికి సంకేతం? కలెక్టర్ గారు కాస్త చర్యలు తీసుకోండి. ప్రభుత్వ భూములైన గ్రామకంఠమైనా లేదా కుంట శిఖాలైనా వారి కన్ను పడిందా కబ్జా కావాల్సిందే, వారి కబందాస్తాల్లో చేరాల్సిందే. ఏదేమైనా కబ్జాకోరుల ఆగడాలను ఆపటం ఏ అధికారికి అయ్యే పని కాదు. ప్రభుత్వ భూములను కాపాడడంలో మండల కేంద్ర అధికారులు విఫలమయ్యారని చెప్పాలి. మండల కేంద్రంలో ఏకంగా దనకుంటకు సంబంధించిన శిఖం భూమిని కాజేయాలని చూసిన కబ్జాకోరులు కళ్ళెం వేసేవారు ఎవరు, వారిని అనేది ఆపేది ఎవరు? సుమారు 100 ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగు తాగునీరు అందిస్తూ భూగర్భ జలాలను పెంపొందించడానికి చేపల పెంపకానికి సైతం అవకాశం ఉండి కూడా కేవలం ఈ కుంటపై అధికారులకు అవగాహన లేకపోవటం, నిర్వహణ లోపం, కొందరు అక్రమార్కుల స్వార్థం, దౌర్జన్యం కారణంగా దనకుంట ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగైపోయాయి. 1986-87 దశకం వరకు గ్రామ రెవెన్యూ రికార్డుల్లో సదరు దనకుంట భూమిని శిఖం భూమిగా పేర్కొన్నప్పటికీ అక్రమార్కులు తమకున్న పలుకుబడి ఉపయోగించి రికార్డుల్లో శిఖము అన్న పదం తొలగించి పట్టా భూమిగా మార్పు చేయించుకొని పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్లు పొంది బ్యాంకుల నుండి వ్యవసాయ, తనఖా రుణములు, కరువు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం అందించే సహాయంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సహాయాలను, రైతు బంధు డబ్బులు కూడా పొందారంట వీళ్ళు. ఇప్పటికీ పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు వ్యవసాయ శాఖ గత 7 ఏళ్లుగా రైతు బంధు డబ్బులు వేయటం, బ్యాంకులు పంట రుణం అందించడం గమనార్హం. ప్రస్తుతం సదరు వ్యక్తులు ఇకపై ఈ యొక్క దనకుంటలో ఎటువంటి నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు జేసీబీని ఉపయోగించి ఒకవైపు నుండి కాలువగా చేసి ఎప్పుడు వచ్చిన నీరు అప్పుడు వెళ్ళిపోయేలా ఏర్పాటు చేసి శిఖం భూమి 25.19 ఎకరములను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మట్టితో నింపి 100 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టకు సమాంతరంగా చదును చేసి వెంచర్గా మార్చి ప్లాట్లు వేస్తున్నారంట. సంబంధిత వ్యవసాయ శాఖ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చూసి చూడట్టు వ్యవహరిస్తున్నారు. గుండ్లపల్లిలో రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 14లో గల 25.19 ఎకరముల శిఖం అంటే దనకుంట భూమిని గ్రామ నక్షా మరియు భూ రికార్డులను పరిశీలించి సర్వే చేయించి సదరు సర్వే నెంబర్ 14 రికార్డులో తిరిగి శిఖం భూమిగా మార్పు చేసి అభివృద్ధి పనులు నిర్వహించి సదరు భూమిపై నుండి అక్రమార్కులను ఖాళీ చేయించి పూడికతీత మరియు ఇతర అభివృద్ధి పనులు నిర్వహించి సుమారు 500 ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించగలిగి గ్రామంలో కూడా భూగర్భ జల అభివృద్ధి జరిగే అవకాశం ఉండి పెద్ద ఎత్తున చేపలు పెంపడానికి అవకాశం ఉన్న దనకుంటను పరిరక్షించి సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఉపాధి కల్పిస్తే స్థానికంగా అత్యంత జనాభా కలిగిన రైతులకు, ముదిరాజులకు ఎంతగానో ఉపయోగపడుతుండటంతో పాటు గ్రామాల్లో కూడా భూగర్భం పుష్కలంగా పెరిగే అవకాశం లేకపోలేదంటాం గ్రామ ప్రజలు.